ధరణి చట్టం లోపభూయిష్టంగా ఉందని తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం కావడం లేదని బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిన అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఈటల సహా ఆచార్య కోదండరాం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టం అమలులో ఇబ్బందులు, సాదా బైనామా, అసైన్డ్ సీలింగ్, వక్ఫ్, దేవాదాయ, మ్యుటేషన్ వంటి 16 రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉండటం తదితర అంశాలపై చర్చించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక కూడా రైతులు సంతోషంగా లేరని సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. అభివృద్ది పేరిట హైదరాబాద్ చుట్టూ అసైన్డ్ భూములు ప్రభుత్వం లాక్కొంటుందని మండిపడ్డారు. సమస్యలపై స్పష్టమైన నివేదిక రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశం అభిప్రాయపడింది. పేనం మీద నుంచి పోయిలబడ్డం, పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ధరణి అని, భూభారతి అని. సమస్య సాఫ్ట్వేర్ లో ఉండదు, పరిష్కరించాల్సిన పాలకుల దగ్గర ఉన్నది అని. 70 లక్షల పైబడి దరఖాస్తులు వచ్చినాయంటేనే ఈ సమస్య ఎంత గంభీరమైందో, ఎంత బాధతో ఉన్నదో అర్థం కావాలి. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూ మాఫియా, భూ కబ్జా కోర్లు చెలరేగిపోయి సామాన్యుల భూములంతా కూడా కొట్టేస్తా ఉన్నారు. పేదల భూములు సమస్యలు పరిష్కరించడం తప్పని లేదని ఇలా అర్థమైతా ఉంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మిలాఖత్ అయిపోయి సామాన్యుల భూములు కొల్లగొడతాను కాబట్టి వాటిని నివారించాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు చేర్పులు, దానికి మనం ఒక డెడ్ లైన్ పెట్టి దాని గురించి మనం మాట్లాడవలసింది. గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ డేట్ లోపల మీరు ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి మనం అడగటం, సర్వీసెస్ యాక్ట్ తెచ్చి వినియోగదారులకు, పౌరులకు ఈ పనుల విషయంలో స్పష్టమైన హక్కులు కల్పించటం, ఇవి నా దృష్టిలో అవసరం. మనం అనుకుంటున్నాము మనం వేరు, బాధితులు వేరని. ఈడున్న వాళ్ళందరూ బాధితులే, ఇందులో ఏమీ మినహాయింపులు లేదు.